తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద అదిరిపోయే శుభవార్త విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం. మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరికైతే ఇంకా పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో జమ కాలేదో, గత నెలలో పంపిణీ చేసినటువంటి మే నెల పెన్షన్లు, జూన్ నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారి పెన్షన్ డబ్బులు ఈరోజు అయితే విడుదల చేయబోతున్నట్టు అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దానికి ముందే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చూస్తున్నాము. ఇక ఆర్థిక శాఖకు డబ్బులను సిద్ధం చేయాలని కూడా మనకి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక ఈ జూలై నెల చివరి వారం నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆ పెన్షన్లు పాత పెన్షన్లా లేదంటే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా అన్న దానిపై మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా మహిళలకు 2,500 రూపాయల డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. అటు ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, ఇప్పుడు ఏదైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నటువంటి వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను భారీగానైతే విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులు చేస్తుందంట. ఇక ఆర్థిక శాఖకు డబ్బులు కూడా సిద్ధం చేయాలని కేబినెట్ మీటింగ్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు ఇక్కడ చూస్తుండడం అయితే జరుగుతుంది. ఇక ఈ డబ్బులు ఎవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్స్ అనేది అర్థమవుతుంది. అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో 2,500 రూపాయలు, పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ల పెంపు, అదేవిధంగా కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి దాదాపు చూసుకున్నట్లయితే 2,000 కోట్ల రూపాయలు మహిళలకు 2,500 రూపాయల కోసం ఖర్చు చేస్తున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. రాబోయే ఎన్నికల సందర్భంగా మనకి ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేస్తారని అయితే ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్న వార్తలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొట్టివేయడం అయితే జరుగుతుంది. ఇక మన ఆగస్టు నెలలో 90% వరకు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఒకవేళ అది మిస్ అయితే సెప్టెంబర్ నుంచి ఆ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఎటు చూసుకున్న 2-3 నెలల్లోనైతే ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయబోతారు. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఎత్తున గెలవాలంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీ ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు 2,500 రూపాయలు అవి ఖచ్చితంగానైతే నెరవేర్చుకోవాల్సిందిగానైతే ఇక్కడ మనకి చూసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ పెన్షన్లు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్లు కూడా ఈ జూలై నెల చివరి వారం నుంచి ఇస్తున్నటువంటి పెన్షన్లలో కలుపుకొని 2 నెలల పెన్షన్లు ఒకేసారి వారి ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.